హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఏజ్ లిమిట్ పెంచాలి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఒక అప్డేట్ మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిరుద్యోగులు ఏడాది వయోపరిమితి పెంచాలని పిటిషన్, నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు, మధ్యాహ్నం వరకు హైకోర్టులో విచారణ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు కోర్టు మెట్లెక్కారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత నోటిఫికేషన్ రావడంతో కనీసం ఏడాది వయస్సు పెంచాలనేటువంటి డిమాండ్ ముందుకొచ్చింది. మంగళవారంతో అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు అయోమయం నెలకొంది. కనీసం ఏడాది పాటు ఏజ్ పెంచితే ఇంకో 1.04 లక్షల మందికి అవకాశం వస్తుందని నిరుద్యోగులు పిటిషన్లలో వివరించారు. సో మంగళవారం మధ్యాహ్నం వరకు కోర్టు నుంచి రిప్లై వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక 1 ఇయర్ పాటు ఏజ్ లిమిట్ పెంచాలని చెప్పేసి వారు కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నానికి విచారణ అయితే వస్తుంది. సో వయోపరిమితి పెంచితేనే దరఖాస్తుల గడువు పెంపు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలకమైనటువంటి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ముగుస్తుంది. ఆ తర్వాత వెబ్సైట్ దీనికి సంబంధించినటువంటి లాక్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. వయోపరిమితిపై కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో అటు కోర్టు ఆదేశాలు, ఇటు ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కనీసం ఏడాది పెంచితే దరఖాస్తు స్వీకరణ ఇంకో వారం రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. టీఎస్పీఎస్సీ వివరాల ప్రకారం ఇప్పటి వరకు 2,62,590 మంది నిరుద్యోగులు గ్రూప్ 1 దరఖాస్తులు చేసుకున్నట్లుగా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో రావడం జరిగింది. ఆలస్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అని చెప్పేసి కూడా మనకి ఆంధ్రజ్యోతిలో అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్టులో కాకుండా అక్టోబర్లో నిర్వహణ, సమయం కావాలంటూ టీఎస్పీఎస్సీకి వినతులు, దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి. సోమవారానికి 2.88 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మెన్షన్ చేశారు. సో మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ జారీ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టులో ప్రిలిమ్స్ నిర్వహించాలి. అయితే ఈ పరీక్షను అక్టోబర్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని పరీక్షకు పోటీ పడడానికి చదువుకునేందుకు వీలుగా కొంత సమయం కావాలంటూ అభ్యర్థుల నుంచి టీఎస్పీఎస్సీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి టీఎస్పీఎస్సీకి వినతులు రావడంతో సో టీఎస్పీఎస్సీ ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్లో నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఓటీఆర్కి సంబంధించి 5 లక్షల మంది ఓటీఆర్ చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ అప్డేట్లో రావడం జరిగింది. ఇంకా నేడే ఆఖరి తేదీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్ 1 అప్లికేషన్కు లాస్ట్ డేట్ ఈరోజే. ఇంకా అప్లికేషన్స్ పెట్టుకునే వారు ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈరోజు కోర్టుకి సంబంధించినటువంటి తీర్పు ఏదైనా వస్తే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా టీఎస్పీఎస్సీ మరొక వారం రోజులు పెంచుదాము, అప్లికేషన్స్ పెట్టుకుంటారు ఇంకా అని చెప్పేసి భావిస్తే నార్మల్గా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. గ్రూప్ 1 దరఖాస్తులు నేటి అర్ధరాత్రి వరకు అని చెప్పేసి మిగిలినటువంటి న్యూస్ పేపర్స్లో కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1కు దరఖాస్తులు వెల్లువ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సమయం కావాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు ప్రాథమికంగా టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నుంచి కమిషన్కు అభ్యర్థులను వస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జూలైలో మనకి బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. సో ఆగస్టులో ఇప్పటికే పోలీస్ నియామక మండలి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఈ పోస్టులకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థులే గ్రూప్ 1కు పోటీ పడతారు. మరోవైపు సెప్టెంబర్లో సివిల్స్ ప్రధాన పరీక్ష షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. సో ప్రిలిమినరీ పరీక్ష అభ్యర్థులు కోరుతున్నటువంటి గడువు విజ్ఞప్తులను
టీఎస్పీఎస్సీ పరిశీలిస్తోందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఏఎన్ఎం పోస్టుల భర్తీకి 4న ధృవీకరణ పత్రాల పరిశీలన అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ పోస్టుల భర్తీకి 2వ విడత ధృవీకరణ పత్రాల పరిశీలన జూన్ 4న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. సో ఉదయం 10:30 గంటల నుంచి దీనికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే ఉంటుంది. ఇంకా గ్రూప్ 1 దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్ అని చెప్పేసి కూడా మనకి అన్ని న్యూస్ పేపర్స్లో అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఎస్ఐ పోస్టులకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఎస్ఐ ప్రిలిమినరీ తేదీ మార్పు అని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతితో పాటు సాక్షి న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ రోజున మిలిటరీ అసిస్టెంట్ కమాండెంట్స్కి సంబంధించిన పరీక్ష ఉండడంతో ఎస్ఐ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థుల విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇక్కడ ఒక డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ కొత్త తేదీని ప్రకటించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎస్ఐ ప్రిలిమినరీ ఆగస్టు 7న, కానిస్టేబుల్ రాత పరీక్ష అదే నెల 21న నిర్వహిస్తున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ తదితర పారామిలిటరీ బలగాల్లో 253 ఏసీ పోస్టుల భర్తీకి ఏప్రిల్లో యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7న దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. సో తెలంగాణ నుంచి 10,000 మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎస్ఐ ప్రిలిమినరీని వేరే తేదీకి మార్చాలంటూ టీఎస్ఎల్పీఆర్బీకి అభ్యర్థుల నుంచి ట్విట్టర్లో వినతులు వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు మరో తేదీని పరీక్షను పరిశీలించాలని చెప్పేసి అన్ని పోలీస్ నియామక మండలి అధికారి పరిశీలిస్తామని చెప్పేసి పోలీస్ నియామక మండలికి సంబంధించినటువంటి అధికారి ఒకరు స్పష్టం చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష తేదీ మార్పు అని చెప్పేసి మనకి సాక్షిలో కూడా అప్డేట్ అయితే వచ్చింది. అదే రోజు యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష ఉండడంతో సో దీనికి సంబంధించి మార్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా డీటెయిల్స్లో తెలుస్తుంది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరగనున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ నెల 26తో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ముందుగా సబ్ ఇన్స్పెక్టర్, దానికి సమాన హోదా కలిగినటువంటి వివిధ విభాగాల పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇదే రోజు మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి ఈ పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉండడంతో సో వీటిని మార్చాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించినటువంటి పరీక్ష తేదీ మార్పు చేసే ఆలోచనలో టీఎస్ఎల్పీఆర్బీ ఉన్నట్లుగా దీన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఖచ్చితంగా మార్పు చేస్తారని చెప్పేసి అనుకుందాము. తర్వాత మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే 168 ఎస్ఐ పోస్టులకు 63,439 మంది మహిళలు పోటీ పడుతున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించిందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో పోలీస్ పోస్టులకు మహిళా అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. ఉమెన్స్ కోటాలో 33% పోస్టులను దక్కించుకునేందుకు లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫస్ట్ ప్రయారిటీ, జైల్ వార్డర్కి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా 17,516 పోస్టులు భర్తీ కానుండగా మొత్తం 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,000 అప్లికేషన్స్ వచ్చాయని మెన్షన్ చేశారు. సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ 168 ఎస్ఐ పోస్టులు ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి దానికి 63,439 మంది మహిళలు పోటీ పడుతున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి 587 ఎస్ఐ స్థాయి పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పోలీస్ కొలువులకు రేపటి నుంచి శిక్షణ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. గ్రూప్ 1 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం జూన్ 1వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ 1 ఎస్ఐ పోస్టులకు 100 మందికి, కానిస్టేబుల్ పోస్టులకు 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. సో ఉచిత శిక్షణకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి రావడం జరిగింది. గ్రూప్ 1 ఎస్ఐ పోస్టులకు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ కాలేజీలో, కానిస్టేబుల్ పోస్టులకు సైదాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ అధికారులు తెలిపారు. సో సమాచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ని మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఆయుష్లో 159 పోస్టుల భర్తీకి తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ 159 పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పర్టికులర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో దరఖాస్తుకు మంగళవారం చివరి తేదీగా ప్రకటించారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు 93, యునానీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 17, హోమియోపతి మెడికల్ ఆఫీసర్ పోస్టులు 42, ఇంకా న్యాచురోపతి మెడికల్ ఆఫీసర్ పోస్టులు 7 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ
డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 35,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఇంకా త్రివిధ దళాల్లో ఎవర్ గ్రీన్ కెరియర్ ఎన్డీఏ ఎన్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ పేపర్ క్లిప్పింగ్స్ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇవి రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.